హార్మోజ్ జలసంధి నుంచి మన యొక్క నౌకలు భారతదేశ జలాల్లోకి సురక్షితంగా రావడానికి మొత్తం ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ ఊర్జా సురక్ష అనే ఒక ఆపరేషన్లో భాగంగా 5 నౌకల్ని అంటే యుద్ధ నౌకలు అయితే అక్కడికి పంపించడం జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి ఆపరేషన్ ఊర్జా సురక్ష అని పేరు పెట్టారు. ఇప్పుడు మనకి 20 నౌకలు అయితే సేఫ్గా రావడానికి ఈ యొక్క ఆపరేషనే ప్రధాన కారణము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కేవలం భౌతిక రక్షణ కాకుండా యుద్ధం కారణంగా తలెత్తే జీపీఎస్ జామింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి రియల్ టైం నావిగేషన్ సపోర్టు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రక్షణను కూడా అందిస్తున్నాయి. సో ఇక్కడ 5 నౌకలు ఉండడం వల్ల మన యొక్క నౌకలు సేఫ్గా రాగలుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే మొత్తం ప్లానింగ్ అంతా కూడా మొదటి నుంచి పక్కాగానే ఉంది మనది. ఎందుకు అంటే ఇక్కడ దేశీయ అవసరాలు అలాంటివి. ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ప్రజలు అల్లకొల్లలం అయిపోతారు. మిగతా దేశాల పరిస్థితి వేరు, మన దేశం పరిస్థితి వేరు. 142 కోట్ల 143 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడము అంత ఆషామాషయం కాదు. కాబట్టి ఎలాంటి ఆటంకం రాకుండా, ముఖ్యంగా అక్కడ సెమైన్లు ఇంకేవో ఉంటాయి పేలుడు పదార్థాలు, వాటన్నింటినీ కూడా తప్పించుకొని రావాలి. ఇరాన్ మనకి అనుమతులు ఇచ్చినా మనం కొన్ని విషయాల్లో అక్కడ సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వాటన్నింటినీ మనమే దాటుకొని వాటిని పరిష్కరించుకొని ముందుకు రావాలి. అందుకే అక్కడ భారతీయ జెండాలో ఉన్నటువంటి నౌకలు ఎలాంటి ఇబ్బందికి గురి కాకూడదని వాటిని అయితే మనం జాగ్రత్తగా తీసుకురావడానికి ఈ యొక్క నౌకలు పంపించినట్లుగా నేవీ చెబుతుంది. ఏదేమైనా సరే దేశీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం చాలా ఒక ముందస్తు ప్రణాళికతో, ఒక ముందస్తు భాగంగా అన్ని యుద్ధ ప్రాతిపదికనే చేస్తుంది.